బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని గుర్తు తెలియని మృతదేహాల సంఖ్య కూడా పెరుగుతుంది. కృష్ణలంకలోని స్వర్గపురి శ్మశాన వాటికలో పరిస్థితిపై కంప్యూటర్ ఆపరేటర్ రవి కీలక విషయాలు వెల్లడించారు. ఈ మధ్యకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అన్నోన్ బాడీలు ఎక్కువగా వస్తున్నాయని, గత నెల 23, 24 తేదీల్లోనే మొత్తం 4 గుర్తు తెలియని మృతదేహాలు శ్మశాన వాటికకు చేరినట్లు తెలిపారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాహనాల ద్వారా ఈ మృతదేహాలను తరలించడం జరుగుతుందని, డ్రైవర్తో పాటు 4 మున్సిపల్ సిబ్బంది వాటిని శ్మశాన వాటికకు తీసుకువస్తున్నారని వివరించారు. ప్రతి మృతదేహానికి సంబంధించిన వివరాలను ఒక రికార్డు బుక్లో నమోదు చేసి డ్రైవర్ సంతకం తీసుకున్నట్లు తెలిపారు. ఇక్కడ మొత్తం మంటల, కరెంట్, గ్యాస్తోనూ 3 రకాలుగా దహన కార్యక్రమాలు చేస్తారని వెల్లడించారు. ఈ మధ్యలో అనాథ బాడీలు బాగా ఎక్కువగానే వచ్చాను. ఎందుకంటే మొన్నటిదాకా ఎండలు బాగా తీవ్రంగా ఉండడం వల్ల అనాథ బాడీలు బాగా వచ్చాయి. మే నెల 24, 25 తారీఖులో మొత్తం ఆ 2 రోజుల్లో కలిపి 4 అనాథ బాడీలు వచ్చాయి సార్. మున్సిపల్ కార్పొరేషన్ వారు మనకి వాళ్ళ వ్యాన్లో తీసుకొని వస్తారండి. ఒక డ్రైవరును, ఒక 4 ఎట్టి వాళ్ళు వస్తారు. ఏ ఏరియా నుంచి తీసుకొచ్చారు, ఎంత వయసు గల వ్యక్తి, ఆడ మనిషా మగ మనిషా అని చెప్పి ఒక రికార్డు రాస్తారండి. ఆ రికార్డులో ఎవరైతే తీసుకొచ్చారో ఆ డ్రైవర్ సంతకం చేస్తారండి. వాళ్ళతో పాటు వచ్చిన 4 ఎట్టి. ఇక కృష్ణలంకలోని స్వర్గపురి శ్మశాన వాటికలోని పరిస్థితిపై అయితే కంప్యూటర్ ఆపరేటర్ రవి చేసిన కీలక విషయాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. ఎస్ చాలని ఏదైతే గాదే సాయి కృష్ణ అలియాస్ పిల్ల సాయి అనేటువంటి మిస్సింగ్ కేసు వ్యవహారం లాకప్ డెత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కృష్ణలంకకి సంబంధించినటువంటి స్వర్గపురి శ్మశాన వాటికి దర్యాప్తుకు సంబంధించినటువంటి అధికారిగా ఉన్నటువంటి పడమట సిఐ అక్కడ విచారణ చేపట్టారు. ఈ రోజు విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో గత నెల అంటే మే 23, 24 అటు 2 రోజులకు సంబంధించినటువంటి 2 బాడీలను కూడా గుర్తించారు. అయితే ఈ 2 బాడీలు అన్నోన్ బాడీలుగా కూడా అటు శ్మశాన వాటికి సిబ్బంది చెప్పినటువంటి పరిస్థితి. అయితే రికార్డులు తనిఖీ చేసినటువంటి అధికారులకు సంబంధించి కూడా కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్ శ్మశాన వాటికలో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తున్నటువంటి రవి కొన్ని విషయాలు అటు దర్యాప్తు అధికారికి వెల్లడించారు. 2 సంబంధించినటువంటి ఈ బాడీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి వారికి సంబంధించినటువంటి ఆధారాలు లేవని కూడా ఆయన వివరించినటువంటి పరిస్థితి. అయితే ఈ రెండింటికి సంబంధించినటువంటి వ్యవహారంలో దాని ఏదైతే మరి ఆ రోజు అర్ధరాత్రి 23వ తారీఖు నైట్ దాదాపు 10-11 ఆ ప్రాంతంలో కూడా తీసుకొచ్చినట్టు కూడా అక్కడ రవి చెప్పినటువంటి పరిస్థితి. అయితే దేనికి సంబంధించి కూడా అటు శానిటైజర్ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఫోన్ లైన్ లో చెప్పడం, అదే విధంగా వాటిని మార్చిలో కూడా భద్రపరిచినట్టు అంటే నెక్స్ట్ డే దహన సంస్కారాలు అయిపోయినట్లు కూడా చెప్పినటువంటి అంటే ఏదైతే స్వర్గపురికి సంబంధించి 3 రకాలుగా కూడా ఈ దహన సంస్కారాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కట్టెల ద్వారా కూడా చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కరెంటు, గ్యాస్ ద్వారా అంటే 3 ప్రక్రియల్లో కూడా ఏదైతే వచ్చినటువంటి బాడీలను అటు మృతదేహాలను కూడా పూర్తి స్థాయిలో కూడా దహనం చేసేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ 2 బాడీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక ఆధారాలుగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి నాగరాజుతో పాటు 8 మంది అంటే కృష్ణలంక సిఐకి సంబంధించి 8 మంది దర్యాప్తు ఎదుర్కొంటున్నారు. అటు దర్యాప్తు ఏసీబీ అధికారిగా ఉన్నటువంటి దవ్యప్రసాద్ కూడా దర్యాప్తు బృందంలో ఉన్నటువంటి నేపథ్యంలో కేసుకు సంబంధించి కూడా ఈ 2 బాడీలకు సంబంధించి కొన్ని ఆధారాలు మాత్రం కీలకంగా మారినటువంటి ఈ ఆధారాలకు సంబంధించి ఏదైనా ఎవిడెన్స్ దొరికితే మాత్రం ఏదైతే సాయి కృష్ణ సంబంధించినటువంటి ఆధారాలు కొంత ఆధారాలు వెచ్చే పనిలో పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసుకు సంబంధించి రవి ఇచ్చినటువంటి వాంగ్మూలం, అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి ఈ మే నెలలో వచ్చినటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కేసుకు సంబంధించి కూడా ఈ వీటిని మొత్తం అంటే ఇది దీనికి సంబంధించి 2 అంశాలే కాకుండా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తారు. ఈ పెన్నిటిపైన కూడా విచారణ చేపట్టి అటు స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన తర్వాత ఒక కీలక అంశాలు
పోలీస్ వ్యవస్థ కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అది వచ్చేంత వరకు కూడా ఈ కేసుకు సంబంధించి కూడా మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. నాగరాజుని అదుపులో తీసుకున్న తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మిస్సింగ్ కేసుగా మిగిలిపోద్దా లేదా హత్య కేసుగా ఉంటుందా అనే అంశాలు, ఎందుకంటే బాడీకి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు కనుక అటు అధిక దర్యాప్తు బృందం మాత్రం సేకరించకపోతే మాత్రం ఇది మిస్సింగ్ కేసుగా కూడా మిగిలేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే హత్య కేసుగా అనుమానితుడిగా మరి నాగరాజుని కేసులో ఉంచినటువంటి నేపథ్యంలో ఈ స్థాయికి సంబంధించినటువంటి సాయి కృష్ణకి సంబంధించినటువంటి ఏదైనా ఆధారం దొరికేంత వరకు మిస్సింగ్ కేసుగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ కేసుకి బాడీకి సంబంధించినటువంటి ఆధారాలు దొరికిన తర్వాత కేసులో కొంత పురోగతి కనపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.